మరి రోజు రైతు చైతన్యానికి ప్రతీకగా ఉండేటువంటి తలుపు నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు ఆర్మిలి రాధాకృష్ణ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గవర్నీలు పెద్దలు పూజ్యులు మన మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామేశ్వర గారికి, మాజీ మంత్రివర్యులు మన పేతాని సత్యనారాయణ గారికి, ముందు శాసనసభ్యులు రామరాజు గారికి, మరి ఏదైనా బాబ్జీ గారికి, మన నరసాపురం రామరాజు గారికి, ఇంకా తెలుగు రైతు నాయకులకు, తెలుగు మహిళ సోదరీమణులకు, రైతులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు దగా ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశ చరిత్రలో రైతు ద్రోహిగా గుర్తించబడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని తన 3 సంవత్సరాల రైతు వ్యతిరేక పాలన ద్వారా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి అని ఎందుకు అంటున్నామంటే మీ అందరికీ తెలుసు, రైతులు నష్టపోతే ఆ రైతులను ఆదుకునేది ఇన్పుట్ సబ్సిడీ. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ రోజు హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పునిస్తే ఈ 3 సంవత్సరాల్లో ఖర్చులు పెరిగాయి. ఖచ్చితంగా అది 30,000, 40,000 పెంచి ఇస్తారని అనుకుంటే దాన్ని తగ్గించి 16,000 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఇన్సూరెన్స్, పంట నష్టపోతే ఇన్సూరెన్స్ రైతుకు ఆక్సిజన్ లాంటిది. అటువంటి ఇన్సూరెన్స్ మీరు కట్టనవసరం లేదు, నేనే కడతానని ఆ రోజు చెప్పి ఆ ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయాడు ముఖ్యమంత్రి. అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. రైతును మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా రైతు భరోసా ఆ రోజు మరి ప్రతి రైతుకి కూడా 13,500 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఈరోజు 7,500 రూపాయలు ఇస్తూ ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాల్లో 5 ఆరు 30,000 రూపాయలు దగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు అసెంబ్లీలో 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తానని ఈరోజు రకరకాలైనటువంటి కారణాలు చెప్పి ఎస్సీ అయితే బీసీకి రాదు, బీసీ అయితే ఓసీకి రాదు, కులాల పేరు చెప్పి రైతుల కంటేనే పేదవాళ్ళు, మళ్ళీ అందులో కులం పేరు చెప్పి 40 లక్షల మంది మాత్రమే రైతు భరోసా ఇవ్వడం మరి రైతు ద్రోహి కాదా అవునా? అదేవిధంగా కౌలు రైతులు అదే అసెంబ్లీ చెప్పాడు 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని అధికారంలోకి వచ్చాక ఈరోజు కేవలం సిగ్గుచేటు 59,000 మంది కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించడం రైతు ద్రోహి ఈ ముఖ్యమంత్రి అవునా కాదా? మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే ఈవేళ మన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కాలం మనం కష్టపడి పండించినటువంటి పంట, మనం కష్టపడి పండించినటువంటి పంట మన ధాన్యం అమ్మితే ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే ఇలా మెట్ట రైతులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్తు ఎన్టీ రామారావు గారి దగ్గర ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ యొక్క మోటార్లకి మీటర్లు బిగించడం, అంటే మోటార్లకి మీటర్లు బిగించడం అంటే రైతుల్ని దొంగల్లా చూడడం. అటువంటి రైతుల్ని దొంగలుగా చూసేటువంటి ఈ ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు కన్నబాబు, గోదావరి జిల్లాల్లో వరి పండించకండి, వరి సాగు చేయకండి. అంటే వరి పండించకూడదు, వరి సాగు చేయకూడదు అంటే వైసీపీ నాయకులకు లాభసాటిగా ఉండేటువంటి గంజాయి సాగు చేయాలా మనందరూ కూడా. అంటే అటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి కాదా అని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు మనందరికీ కూడా డెల్టా స్థిరీకరణ
ఈరోజు గాలువ పంట వస్తూ ఉంటే నీటికి ఎద్దడికి దడదలాడిపోతున్న రైతులు. మరి అటువంటి డెల్టా స్థిరీకరణ చేసేటువంటి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు 72% పూర్తి చేస్తే ఈయన వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా పోలవరం ప్రాజెక్టుని కూడా మూలన పడేసినటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఏదైతే యాంత్రీకరణ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 50% సబ్సిడీతో ఆ రోజు రైతు రథాలు గాని, మరి కృషి ట్రాక్టర్లు గాని, ఆయిల్ ఇంజిన్స్ గాని, కంబైన్డ్ హార్వెస్టర్స్ గాని, ఏదైతే వరి నాట్ల యంత్రాలు గాని 50% సబ్సిడీతో ఇస్తే ఈయన వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో కనీసం బరకం ముక్క కూడా ఈ రోజు రైతుకి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు మరి పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని చెప్పి ఆ రోజు 100% సబ్సిడీతో జింకు, ఐరన్, బొరాన్ వంటి మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా మనకు సబ్సిడీతో ఇస్తే ఈ 3 సంవత్సరాల్లో ఒక్క కేజీ కూడా ఇవాళ మైక్రో న్యూట్రియన్స్ ఎవ్వరికి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి మరి మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులకు చేసింది ప్రభుత్వం 0. ఇప్పుడే మన మిత్రులు రైతులు చెప్తూ ఉన్నారు ఏదైతే ఎరువుల బస్తాల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ గేమ్. ఎందుకంటే మన ఇసుక రేట్లు పెరిగిపోయి అన్నాం, మళ్ళీ వెంటనే కరెంటు రేట్లు పెంచారు, మళ్ళీ దాన్ని వదిలేసి కరెంటు రేట్లు పెరిగినాయి అన్నాం. కరెంటు రేట్లు పెరిగిన తర్వాత మళ్ళీ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు, మళ్ళీ మన డీజిల్ ధరలు పెట్రోల్ పెంచారన్నాం. అంటే అవన్నీ మర్చిపోతూ ఉన్నాం. ఈ రోజు ఎరువుల ధరలు పెంచారన్నాం. ఈరోజు మీటింగ్ విన్నామన్నాం, మనం ఎప్పుడైనా చదివితే మందు రేట్లు లెక్కల రేట్లు పెంచారని చెప్పేవారు, మళ్ళీ దాన్ని మర్చిపోయి ఎరువుల ధరలు. అంటే ఈయన ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏదో ఒక ధరలు పెంచుకుంటూ పోతూ పాతలన్నీ కూడా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఎరువులు మళ్ళీ ఇంకొకటి పెంచుతాడు, మళ్ళీ దీని ఎరువులు మర్చిపోయి మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. అటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంచేది ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలతోటి ఈ 3 సంవత్సరాలు పాలన సాగుతుంది. కాబట్టి ఇవాళ గోదావరి జిల్లాల్లో పంట పండించలేము, పంట పండించడం కంటే పంట వదిలేయడం మేలు అని చెప్పి పంట విరామం క్రాప్ హాలిడే తీసుకోవటువంటి పరిస్థితి ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చింది. అంటే నాగలి పట్టడం తప్ప వేరొకటి తెలియనటువంటి రైతు ఈవేళ ఆ దున్నడమే మానేస్తూ ఉన్నాడనంటే, క్రాప్ హాలిడేకి ఈరోజు రైతు మొగ్గు చూపుతూ ఉన్నాడనంటే ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వల్లే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రైతుల పక్షాన రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది అని చెప్పి మరి మీ ద్వారా మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తండ్రి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు కేతన్ సత్యనారాయణ గారు 1 నిమిషం బ్రేక్ లో మాట్లాడారు, పర్లేదు మాట్లాడాల్సిందే కాదు. ఈనాడు ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రధానంగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా భావించే యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రాష్ట్రంలోనే దేశంలో కూడా వ్యవసాయమే ప్రధాన భూమిగా పరిశీలిస్తున్న కార్యక్రమంలో భాగంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని రైతులు అండగా నిలవాలనే ఆలోచనతో ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఎవరు ఏ సమస్య మీద మారినా జైలుకేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ. వారి సమస్యలు వారు చెప్పుకోలేని పరిస్థితి. విద్యార్థి చెప్పుకోలేరు, రైతు చెప్పుకోలేరు, కూలి చెప్పుకోలేరు, ఆఖరికి
ఎస్సీ సంఘాలకు సంబంధించిన ఎస్సీ సంఘాలు చెప్పుకోలేవు, బీసీ సంఘాలు చెప్పుకోలేవు, మహిళల యొక్క సమస్యలు కూడా ఈనాడు అనేక మంది మహిళల మీద మరి మానభంగాలు చేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితి. కేసులు పక్షపాతి ద్వారా చేస్తున్న కార్యక్రమాలు అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే ముద్దాయిని కూడా ఫిర్యాదుగా మార్చే కార్యక్రమం. అది ఒక గాలి వార్త వెళ్తే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షంగా వారికి ఉన్న పార్టీలు ఎవరైనా సరే వారిని ముద్దాయి కాకపోయినా ముద్దాయి చేసే కార్యక్రమం చేస్తున్న తరుణంలో వ్యవసాయదారు గురించి అండగా నిలుస్తామని వ్యవసాయదారు యొక్క సమస్యల్ని ఈనాడు అండగా ఉంటాం, మీ సమస్యకి మేము ప్రతిపక్ష పార్టీగా ఉంటామని చెప్పడానికి ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమంలో ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధిగా మిత్రుడు చంద్రమోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొనడం మా జిల్లా తరఫున హృదయపూర్వక అభినందనలు. అదే కార్యక్రమంలో శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పార్టీకి సంబంధించిన వ్యవసాయ శాఖ సంబంధించిన కమిటీ సభ్యులందరికీ, వివిధ పార్టీల హోదాలో ఉండే సభ్యులందరూ కూడా ఈనాడు ఈ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ గ్రామానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీకి మిత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రత్యేకంగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన సెకండ్ క్రాప్ సమస్య. సెకండ్ క్రాప్ ఏదైతే ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉందో ఈనాటి నీటి ఎద్దడి ఉన్నమాట. వాస్తవం నీటి ఎద్దడి ఉన్నారని తెలిసి సెకండ్ క్రాప్ కూడా క్రియేట్ చేయలేదు, వాళ్ళు అనౌన్స్ చేయని పరిస్థితి. ఇవాళ ఎందుకు అనౌన్స్ చేయాలంటే నీరు లెక్కలు చెప్పాలి. నీరు లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజాపతి ఉండి అధికారులు చెప్పే మాట ఉంటే చెప్పారు, నీరు సరిపోదండి, ఏ రకంగా చేయాలి, నీరు ఎలా తీసుకురావాలో ప్రతి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. ఈనాడు ప్రజాప్రతినిధులు ఉండి అధికారులు అందరూ చెప్తున్నారు ఉద్దేశంతో ఇవాళ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఏదైతే బోర్డు చేసి బోర్డులో ప్రకటించవలసిన యొక్క రవి ఏదవుతుందో ప్రకటించిన పరిస్థితి. ఈనాడు రైతులు నీరు అందరి పరిస్థితి ఈ జిల్లాలో ప్రత్యేకంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దమని ఆ నీరు ఎక్కడైతే ఈ అధికారులు కానీ వేళ నిన్ననే కొన్ని సమస్యలు మాకు తీసుకొచ్చాయి. పోలవరం దగ్గర అధికారులు చేశారట, ఈ రోజు కూడా అధికారులు చూడలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. నీరు ఎద్దరికి ఒక కారణం చెప్తా ఉన్నారు. అలాగే ఈవేళ మరి సీలేరు నుంచి మనకు నీరు రావాలా రబీ సంబంధించినంత వరకు, అక్కడ స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంది, ఇన్ఫోస్ వస్తున్నాయి లేదా, ఇవన్నీ లెక్కలు కట్టుకున్నానే లెక్కలు చూపిస్తే మైనస్ వచ్చిన ఉద్దేశంతో మనం అనౌన్స్ చేయని పరిస్థితి, రైతులు గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ప్రత్యేక పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న పరిస్థితిని మనందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. రైతుల యొక్క ఆత్మధైర్యానికి ఈరోజు రబీ కాపే ప్రధానంగా ఆదాయంగా చూసే రైతులకి అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం ఉంటుంది. అలాగే రైతుల యొక్క ప్రధానంగా ఉండే ఎరువుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఇష్టవచ్చాడు పెంచి దాన్ని కూడా ఎండబెడతా ఉన్నాం. ఇటువంటి సమస్యలతో పాటు అనేక సమస్యలు ఇవాళ దాన్ని 21 రోజులు ఇస్తామని చెప్పారు. ఈ రోజు 21 రోజులు లేదు. మాటల యొక్క గాడి ప్రత్యేకంగా ప్రకటనలకే పత్రికా ప్రకటన కోట్లాది రూపాయలు వారి యొక్క సాక్షి పేపర్ ప్రత్యేకంగా వారి యొక్క పేపర్ ప్రత్యేకమైన ప్రకటనలు ఇవ్వడం, కొన్ని పేపర్ని ఎన్నో పేపర్ అని చెప్పడం, దుర్మార్గమైన ఆలోచన ప్రతిపక్ష పార్టీగా మీరు నిజాన్ని కూడా అబద్ధం చెప్పే కార్యక్రమం, ఆబద్ధాన్ని నిజం చేయడానికి సాక్షి పేపర్ ఉపయోగించుకుంటున్నారు. కొన్ని మీడియాలు మేనేజ్ చేసుకుని ఆ మీడియాలు కూడా చేస్తా ఉన్నారు. దానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి మాత్రమే మీ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాన్ని మీ పార్టీ యొక్క ప్రయత్నాల కోసం, పార్టీ యొక్క మనుగడ కోసం మరి ప్రత్యేకంగా చూస్తున్న కార్యక్రమంలో డెఫినెట్ గా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాం. మీరు చేస్తున్న పక్షపాతం ద్వారా ప్రభుత్వంలో ఉండి అనర్హులుగా మేము చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తులో రైతుల యొక్క సమస్యలే కాదు, ప్రతి సమస్యలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఒక్కొక్క సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర వహిస్తామని చెప్పడానికి మేము ముందుంటాం. ఇది ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల మీద ప్రజలకు అండగా నిలిచే పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పడానికి ధైర్యంగా ఈ రోజు మీ అందరూ కార్యకర్తలు కానీ మీ అందరూ కూడా ఈరోజు రైతు సమస్య మీద ప్రత్యేకంగా ఒక దండయాత్ర మొదలుపెట్టాం. రైతులకు అండగా నిలుస్తాం. రైతు సమస్య ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానీ ప్రభుత్వం ద్వారా
వారి సమస్యల పరిష్కారంలో కానీ మా ప్రభుత్వం మా పార్టీ అండగా నిలుస్తున్న రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రశాంత్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి గారిలో పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని భాషణ చేసిన కోరుచు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు సోదరిమణి తోటి సీతారామలక్ష్మి గారు, మాజీ మంత్రి వర్యులు పితాన్ సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు, ఉండి గౌరవ శాసనసభ్యులు మంతెన రామరాజు గారు, అదేవిధంగా బాబ్జీ గారు, రామరాజు గారు, రామ్మోహన్ రావు గారు, వెంకటకృష్ణరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద కింద ఉన్న రైతు నాయకులు, రైతులు మీ అందరికీ నమస్కారం. ఈరోజు తణుకు నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ లో రైతుల్ని, నాయకుల్ని అందరినీ చూసే అవకాశం నాకు కలిగింది. ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒకటి పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి, అమ్మితే డబ్బులు రాని పరిస్థితి. మనకేంటంటే రైతులకి సోదరులందరూ చెప్పినట్టు పెట్టుబడి పెరిగిపోయింది. ఎక్కడ తెలుగుదేశం టైంలో 18కి ముందు ఎకరాకి 20,000 పెట్టుబడి, ఇప్పుడు 40,000. దిగుబడి తగ్గింది. ఆఖరణ ఎంఎస్పీకి మద్దతు ధరకి అమ్మాలంటే 2 నెలలు 3 నెలలు డబ్బులు రావు. రైతులు బయట తెగనమ్ముకునే పరిస్థితి. నిన్న గుడిపాల నరేంద్ర గారు చెప్పారు, మా ప్రాంతంలో 4-5 నెలలకి డబ్బులు పడటం లేదు. మీడియేటర్కి బస్తా 75 కేజీల బస్తా మద్దతు ధర 1,450 రూపాయలు ఉంటే 1,000 రూపాయలకి తెగనమ్ముకునే పరిస్థితి ఈరోజు వస్తుందని చెప్పారు. మా దగ్గర అయితే నెల్లూరు అయితే ఇంకా దారుణం. స్ప్రెడ్ షీట్ ఇస్తారు రైతు భరోసా కేంద్రం. రైతు తీసుకుపోయి రైస్ మిల్లర్ చేయకపోతే 850 కేజీలు పుట్టికి 200 కేజీలు తరువు తీసుకుంటారు. ఒక పుట్టికి 1,000 రూపాయలు ఎమ్మెల్యే కమిషన్, 1,000 రూపాయలు మీడియేటర్ కమిషన్ మిగతా రైస్ మిల్లర్లకి. అటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ శాఖ మూతపడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే 20-21 చిల్లర కోట్ల బడ్జెట్ లో 10% పెరగొచ్చు, 10% తగ్గొచ్చు. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చేసేసింది. మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఎక్కడైనా విత్తనాల దగ్గర నుంచి మైక్రో న్యూట్రియన్ సూక్ష్మ పోషక పదార్థాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, రైతు పండించిన పంట అమ్ముకునే వరకు ఎక్కడైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ మీకు అండగా నిలబడుతుందా అని చెప్పేసి అడుగుతున్నాను. విత్తనాల పరిస్థితి ఘోరం. ఎరువులు కావాలంటే డబ్బులు తీసుకొచ్చి ముందుగా ఆర్బీకేలో కట్టాలంట, కడితే తర్వాత ఎప్పుడో ఇస్తారంట. ఈ పంట పండించిన 6 గాలను పండించి పండుగ సమయంలో అన్నిన రైతుకి 4 నెలలు 5 నెలలకి డబ్బులు ఇస్తారంట. ఇది ఎప్పుడైనా మనం చూసామా అని చెప్పేసి అడుగుతున్నా. మీకు ఒక్క విషయం చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో, ఒక్క నిమిషం ఏంటంటే రైతు సోదరులందరూ, ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ పంటకి ఇప్పటి వరకు 16,20,000 టన్నులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొన్నది 16,20,000 టన్నులు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజుకి కొన్నది ఎంతంటే జనవరి 8వ తేదీకి 64 లక్షల టన్నులు. అంటే తెలంగాణ ప్రభుత్వం 64 లక్షల టన్నులు కొంటే ఇక్కడ 16,20,000 టన్నులు కొనే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ లో తేడా చూడండి అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తున్నారు, మేము రైతు భరోసా ఒకటే ఇస్తాం, దాంతో చావండి రైతులు. అంటే ఒక రైతు కుటుంబానికి 7,500 ఇస్తాం, అంతమించి వ్యవసాయ శాఖకి పని లేదు.
ఆ బటన్ నొక్కేసేసి 612,500 రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఇస్తామన్నాడు పెద్ద మనిషి. ఈ రోజు 7,500 రూపాయలు రాష్ట్రం తరఫున ఇస్తున్నాడు. ప్రధానమంత్రి కిసాన్ యోజన 6,000 ఇస్తున్నాడు. అది కూడా కలుపుకొని ఈయన 13,500 అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. నేను ఒకటే మాట మీకు కంపారిజం చెప్తున్నా. నేను ఇంకొక రాజకీయ పార్టీని పోలేదానికి కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకునేదానికి. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకి 10,000 ఇస్తుంది. 5 ఎకరాలుంటే 50,000 ఇస్తుంది. 10 ఎకరాలుంటే 10,000 1,00,000 రూపాయలు ఇస్తుంది ఉచితంగా రైతు బంధు కింద. ఇక్కడ 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా ఎకరాలున్నా 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతు భరోసా ఇస్తున్నానని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. జగన్నారా 12 నెలలకి మా పక్కన మాట్లాడుతాయా దయచేసి 2 నిమిషాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీకోసం. గన్నవరం దిగి ఇక్కడికి వస్తుందా. ఒక్క విషయం ఆలోచించండి. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇచ్చేస్తుంది. 20 ఎకరాలుంటే 2 లక్షలు. ఇక్కడ 7,500. ఎన్ని ఎకరాలున్నా సంవత్సరానికి కుటుంబానికి అంటే 600 ఒక నెలకి 625 రూపాయలు ఇస్తుంది. ఒక రైతు కుటుంబానికి నెలకి 625 రూపాయలు ఇస్తాంట. పెన్షన్ ఎంత వస్తుందో ఆలోచించండి. ఇంకా మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఎట్లుంటాయో ఆలోచించండి. రైతు విషయానికి వస్తే ఒక ముష్టి వేసినట్టు 600 రూపాయలు ఇస్తా. తెలుగుదేశం టైంలో రాష్ట్ర విభజన తర్వాత ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ లో, ఆర్థిక ఇబ్బందుల్లో 15,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చాం. ఒకటే ఒక కలం పోటుతో 23,76,000 మంది రైతులకి 50,000 రూపాయల లోపులుండే వాళ్ళకి 4,493 కోట్లు మీ అకౌంట్లో వేసేసాం. 50,000 లోపల ఒక్క కలం పోటుతో మొత్తం 15,400 కోట్ల రూపాయలు 3 విడతల్లో 10% వడ్డీతో మీకు ఇచ్చాం. 4-5 విడతలు 7,959 కోట్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఆఖరణ శాసనసభలో తీర్మానం పెట్టి జీవో ఇష్యూ చేసినాం. కానీ అప్పుడు కూడా చీఫ్ సెక్రటరీని మార్చేసి 4వ విడత రిలీజ్ అయిపోయింది, 5వ విడత రిలీజ్ చేయాలి. ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని. ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తే తెలుసా? కొత్త పథకం వస్తే జరిగే పథకం 1 విడత ఇచ్చి 2 విడతలు ఇచ్చి 3 విడతలు ఇస్తే అది ఎన్నికల నిబంధనలకి అర్థం రాదు. కానీ ఆఖరణ ఒక 8,000 కోట్ల రూపాయలు ఆపేసి గొంతుకొచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అసలు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే తెలుసా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అదే వరదలు వచ్చినా, కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తెలుసా మీకు? అడగకుండా మిర్చి రేటు పడిపోయింది. నేను మంత్రి ఉండా 6,500 టన్నులకి తగ్గిన అమౌంట్ అక్కడ మిర్చి మార్కెట్ యార్డ్లో మంగళగిరిలో ఉంటే ఏ రైతు తెచ్చి అమ్మితే 5,000 రూపాయలకి అమ్మితే 1500 రూపాయల లెక్కన 100 కోట్ల రూపాయలు పే చేశాం. పసుపుకి రేటు తగ్గితే పసుపుకి 6,500 ఫిక్స్ చేసి టన్నుకు పే చేశాం. మీరు ఎప్పుడైనా చేశారా అని అడుగుతున్నప్పుడు రామానాయుడు గారు చెప్పారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్యాలకి రైతుకి నష్టం వస్తే వరికింత, మిగతా పంటలకింత అని డిసైడ్ చేస్తారు. దాని మీద 25% నుంచి 30% సెంట్రల్ గవర్నమెంట్ దేశానికి మొత్తానికి ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులకు ఎంత ఇవ్వాలో దాని మీద 25-30% బాబు గారు పెంచేసేస్తున్నారు. ఒకసారి పరిశ్రమ చేయించాం. ప్రతి ఎకరా మీ పొలం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు పొలం ఒకసారి పరిశీలన చేయించాం. సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చాం. అసూక్ష్మ పోషక పదార్థాలు ఏవైతే డెఫిషియన్సీ లోపాలు ఉంటాయో జిప్సం, బోరాన్, జింక్ 50% సబ్సిడీ ఉండింది నేను మంత్రి అయ్యేటప్పటికి. మళ్ళీ బాబు గారు మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఉన్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తే పొమ్మని దిగుబడి పెరగాల. 100% ఫ్రీ. ట్రాక్టర్ వేసుకుని 2-3 రైతులు ట్రాక్టర్ వేసుకుని వస్తే జింక్, జిప్సం, బోరాన్ మొత్తం లోడ్ చేసుకుని ఫ్రీగా ఎత్తుకునే పరిస్థితి కల్పించాం. అవన్నీ మీకు గుర్తున్నాయని చెప్పేసి అడుగుతుందా?
మెకనైజేషన్ అమ్మా బాబు దయచేసి నాన్న మెకనైజేషన్ స్పామ్ సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది, 40% మన గవర్నమెంట్. ఏం నొప్పొచ్చింది? కింద పట్ట దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి కల్టివేటర్ దగ్గర నుంచి చిన్న ట్రాక్టర్ నుంచి పెద్ద ట్రాక్టర్ నుంచి హార్వెస్టర్ వరకు 40% డబ్బు కట్టలేక మూసేసావు. దేశమంతా ఉంది మెకనైజేషన్, యాంత్రీకరణ ఆపేసేసావు. ఎవరొక్క సొత్తు అని చెప్పేసి అడుగుతుందా? రైతుకి ఈ దేశంలో ప్రతి రైతుకుండే హక్కు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకుంటుందా? పథకానికి అడుగుతుందా? మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్య, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ 1200 కోట్లు, 17-18 మంత్రులు ఉన్నప్పుడు 1200 కోట్లు, 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం, 40%. 10% రైతు కడితే ఫ్రీ వచ్చేసేసాం. 5 ఎకరాల వరకు ఉండింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాన్ని 10 ఎకరాల వరకు 10% కట్టండి, 10 ఎకరాలు దాంట్లో 30% కట్టండి. దేశంలో మొదటి స్థానం వచ్చా. 17-18, 18-19 గుజరాత్ మనకంటే మిగిలింది. మనం సెకండ్ ప్లేస్. నేను 2 సంవత్సరాలు అంటే 2200 కోట్లు ఎస్సీలకి ఫ్రీగా ఇచ్చేసాం. ఎస్సీ కార్పొరేషన్ ఇప్పించాం. నేను వచ్చాను ఇక్కడ విశాఖపట్నం, ఆ కొండ ప్రాంతాల్లో ఉండే ఆ చిన్న రైతులు దిగుబడి తక్కువ చూసా. ఐటీడీ పిలిపించా. 10% వాళ్ళు ఇవ్వమన్నా 90% మనం ఇచ్చాం. 100% మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. వాళ్ళకి దిగుబడి పెరిగేదానికోసం చేశాం. 17-18లో ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, ఉత్పత్తి ఉత్పాదకత, ఇటు మొత్తం ధాన్యం ఎంత ఉత్పత్తి అయిందో దేశంలో మొదటి నిలబడ్డాం. ప్లస్ ఎకరాకి ఎంత అని చెప్పి దిగుబడిలో మొదటి నిలబడ్డాం. కృషి కర్మన్ అని చెప్పేసి బిరుదిచ్చారు. నిన్న మంత్రి కన్నబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనకి 11.2% గ్రోత్ లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో అక్వాకల్చర్ వస్తే 6 రూపాయలు యూనిట్ ఉంటే 2 రూపాయలు చేసి పడేశాం. బాబు గారు అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేశాం. 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికి ఒక మోడల్ గా నిలబడ్డాం. అటువంటిది దేశంలో 11.2% తో మొదటి స్థానంలో నిలబెట్టి నేను కన్నబాబు చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి బొమ్మానికి వ్యవసాయం తెలియదు, జగన్మోహన్ రెడ్డికి అంతకంటే తెలియదు. మేము వ్యవసాయం కుటుంబంలో పుట్టాం. రైతుల కష్టమేందో తెలుసు. ఎక్కడ ఇబ్బంది అంటే నేను కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండా, కరువు వచ్చింది. అక్కడ కివి తోటలు, లెమన్ గార్డెన్స్, మ్యాంగో గార్డెన్స్ ఒకసారి వేస్తే 5 సంవత్సరాలకు కాపు వస్తాయి. ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బోర్డు గ్రౌండ్ లెవెల్ పడిపోయింది. నేను అడిగాను, మీకేం కావాలని అడిగాను. మాకేం అవకాశం లేదు, అన్ని ఎండిపోతాయి, 5 సంవత్సరాలు మా జీవితం ఉండదని చెప్పారు. కుటుంబాలు జరగదని చెప్పారు. సొల్యూషన్ ఏంది అడిగాను. దూరం నుంచి ట్యాంకర్ తో నీళ్లు దొరుకోవాలా? ఒక ట్యాంకర్ 500 రూపాయలు. ఒక తడికి, ఒక ఎకరాకి 4 ట్యాంకర్లు, నెలకి 4 ట్రిప్పులు, 4 దఫాలు నీళ్లు తెచ్చి బతికించుకోవాలన్నారు. నేను అక్కడ స్పాట్ లో జీవో ఇప్పించా. ఫోన్ లో బాబు గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో, హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరితో మాట్లాడి ఆన్లైన్ లో జీవో ఇప్పించా. ప్రతి ట్యాంకర్ 500 అయితే 400 మేము ఇస్తాం, 100 రూపాయలు మీరు పెట్టుకోండి రైతులు అని చెప్పి 400 ప్రభుత్వం తరఫున ఇచ్చా. 100,000 ఎకరాలు బతికిచ్చాం. ఒక్క మంత్రి కైలోకి పోయినారా, చేలోకి పోయినారా, ఒక రైతు దగ్గరికి పోయినారా అని చెప్పేసి అడుగుతున్నా. ఒక మార్కెటింగ్ గోడౌన్ తిరిగి పోయారని అడుగుతున్నా. ఈరోజు ఎరువులు సోదరులు ఇచ్చినారు. ఎరువులు పొటాష్ తెలుగుదేశం టైంలో 900 ఉంటే ఇప్పుడు 1800, 28కి 1200 ఉంటే ఈరోజు 1900, 20కి 800 ఉంటే ఈరోజు 1450, 1435, 1200 ఉంటే 1900. పురుగు మందులు 100% పెరిగినాయి. 10 రూపాయలు అంటే 20 రూపాయలు. ఏం తగ్గించాడా అంటే అని చెప్తున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు మా సినిమా టికెట్ రేట్లు తగ్గించాడు మా నాయకుడు అని చెప్తున్నాడు. మనకు మాత్రం ఇక్కడ 70 ఎమ్మెల్యేలో సినిమా చూపిస్తున్నాడు. నిజ జీవితంలో రైతులకి, ప్రజలకి నువ్వు ఇచ్చిన చిరుతి ఇక్కడ పెంచి
రావచ్చు అంట. మ్యాక్డోనల్ కంపెనీ ఒక ఆరోగ్యానికి మల్టీనేషనల్ కంపెనీ ఇతర దేశాల్లో అమ్మేది. నువ్వు సిగరెట్ ఉండవు, డిస్టిలరీ మూయించేస్తావు అంటే ఇక్కడ ఉండే జనం చెత్త మందు దానికి చావాలా. అక్కడ బయట రాష్ట్రాల్లో మాత్రం మంచి పొందుతారు. ఇక్కడ ఒక్క ఏం తగ్గించామంటే సినిమా, ఇంకేం లే. నేను కన్నబాబుని అడిగేది ఏంటంటే డైవర్ట్ అవుతున్నాం. ఆయన గుడ్ గవర్నెన్స్ లో ఈ దేశంలో వ్యవసాయంలో మొదటి నిలబడిందంటే ఆంధ్రప్రదేశ్. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను ఆ మాట. అదే కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రి జనం మంత్రి రైతుల మంత్రికి పోయి చెప్పు, మేము ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి స్థానంలో నిలబడింది, అంత చేశానని చెప్పు, దమ్ముంటే చెప్పని చెప్పేసి కన్నబాబు నేను అడుగుతా ఉంటాను. ఎక్కడ రాజ్యం అంటే ఏం చెప్పేసి అడుగుతున్నాను. ఈరోజు నేను చెప్పాను మీకు అన్ని. అక్కడ పక్కనుండే మొత్తం పథకాలు, మైక్రో న్యూట్రియన్స్ లేదు, జెడ్బిఎన్ఎఫ్ లేదు, స్మామ్ అంటాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, యాంత్రీకరణ లేదు, రైతు రథం లేదు, క్రాప్ క్వాలిటీ లేదు, మైక్రో ఇరిగేషన్ లేదు. దేశంలో ఉండే రైతులకు ఉండే హక్కు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేదు అని అడుగుతున్నా నేను. నువ్వెవరిని ఆపేసేదానికి అని చెప్పి అడుగుతున్నా. వ్యవసాయ శాఖ బడ్జెట్ లో 10% తగ్గితే ఒప్పుకుంటాం. సున్నా వడ్డీ కంట రైతు వడ్డీని కూడా కట్టాలి, కడితే ఈయన అకౌంట్ వేస్తాను. ఇప్పుడు దాన్ని ఆయన చేసినట్టు సున్నా వడ్డీని 3,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం కేటాయిస్తున్నానని చెప్పేసేసారు. రెండు శాసనసభలో ముఖ్యమంత్రిగా చెప్పావా లేదా? 100 కోట్లు కేటాయిస్తావా? ఆయన అంటే పులివెందుల బిడ్డ, ఆయన మరం తిప్పని బిడ్డ. 3,000 కోట్లు చెప్పి 2,500 అని చెప్పారు. 100 కోట్లు కేటాయిస్తావా? ఈరోజు సున్నా వడ్డీ లేకుండా చేస్తావా? పక్కన ఉండే ప్రభుత్వం పక్కన నేను మండ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడా. మాజీ మంత్రి మాకు మిత్రుడు, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా రైతుల తరఫున పోరాడుతున్నారు. వాడు 64 లక్షల టన్నులు ఈ పంటకి సేకరిస్తే 90 లక్షల టన్నులు సేకరించాలని చెప్పి ఢిల్లీ పోయి ధర్నా చేసి తాడోపేడు కేంద్రానికి చుక్కలు చూపిస్తున్నారు. రైతుల పండించిన మొత్తం 90 లక్షల టన్నులు కొనాల్సిందేనండి. మీరు అందరూ చూశారు. వారం రోజులు పెట్టిస్తేశారు. ఇక్కడ 16,20,000, అక్కడ 10,000 లెక్కన రైతు బంధు, ఇక్కడ మొత్తానికి కలిసి 7,500. అక్కడ 3 రోజులు డబ్బుపడుతున్నాయి. ఎంత కొంటే ధాన్యం 75 కేజీల బస్తా నిండా, ఏదన్నా తేమ అంటే 1 కేజీ 2 కేజీలు 3వ రోజు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. ఇక్కడ 30 రోజులు కూడా పట్టంలే. అక్కడ 64 లక్షలు, ఇక్కడ 16 లక్షలు. అక్కడ ఎకరాకి 10,000, ఇక్కడ మొత్తానికి 7,500. సిగ్గు తెచ్చుకోవాలన్నా పర్లేదా అంటున్నా నేను. నువ్వు కుర్రాడులే, కేసీఆర్ కంటే నువ్వు కుర్రాడు. నువ్వు మీ నాన్న పొలిటీషియన్, ముఖ్యమంత్రి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పుకోవాలంటే ఢిల్లీలో కానీ బెంగళూరు పోయినా, చెన్నై పోయినా, మీ ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఏం తెలుగులో మీరు అనే పరిస్థితికి తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ అన్నావు, ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన అన్నారంటే జగన్ అన్నా అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తాను.